ఈరోజు మనం హిందూ పేపర్లో వచ్చిన ఒక సెటైరికల్ కాలం అనమాట. ద ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ జాబ్లెస్. జాబ్ లేకుండా ఉండడం ఎంత ప్రాముఖ్యత ఉంది దానికి. ఇండియన్స్ జాబ్ లేకుండా ఉండడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ద టాప్ రీజన్స్ వై అన్ఎంప్లాయ్మెంట్ ఈస్ గ్రోయింగ్ ఇన్ పాపులారిటీ అమాంగ్ ఇండియన్స్. ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోవడానికి టాప్ రీజన్స్ ఏంటి అనేది సెటైరికల్గా సరదాగా చెప్పాడు. చూడండి, చాలా బాగుంటుంది. దీంట్లో మనం ఆ సెంటెన్సెస్ ఏమి యూజ్ చేశాడు అండ్ వాటి మీనింగ్స్ ఏంటి అనేది కూడా ప్యారలల్గా అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోవడానికి టాప్ రీజన్ ఏంటంటే ద రైజ్ ఆఫ్ ఓటీటీస్. ఓటీటీ అంటే ఓవర్ ద టాప్ మీడియా అనమాట. ఈ మధ్యకాలంలో ఈ ఓటీటీకి ఇంపార్టెన్స్ పెరుగుతూ ఉంది. ఇండియన్స్ హ్యావ్ రియలైజ్డ్ దాట్. ఇండియన్స్ ఒక విషయం రియలైజ్ అయ్యారంట. అదేంటి అంటే, లైఫ్ ఈజ్ షార్ట్. జీవితం చాలా చిన్నది. బట్ వెబ్ సిరీస్ ఆర్ లాంగ్. వెబ్ సిరీస్ చాలా ఉన్నాయి అండ్ ఆఫెన్ రన్ ఇన్ టు సెవరల్ సీజన్స్. హ్యావింగ్ ఏ జాబ్ వుడ్ మేక్ ఇట్ ఇంపాసిబుల్ టు ఫినిష్ all the episodes of all the seasons of all the series in all the languages on Netflix, Amazon and Hotstar etc. ఈ జాబ్ ఉండటం వల్ల ఇవన్నీ కూడా ఈ అన్ని సీజన్స్లో వచ్చే ఎపిసోడ్స్ అండ్ అన్ని లాంగ్వేజెస్ ఇవన్నీ కూడా కవర్ చేయటం చాలా కష్టంగా ఉందంట. అండర్స్టాండబుల్లీ పీపుల్ ఆర్ క్విట్టింగ్ దేర్ జాబ్స్ సో దట్ దే కెన్ కన్జ్యూమ్ ఎంటర్టైన్మెంట్ ఆన్ ఏ ఫుల్ టైమ్ బేసిస్. క్విట్టింగ్ అంటే వదిలివేయడం అనమాట. సో ఇవన్నీ కన్జ్యూమ్ చేయడం, ఇవన్నీ కూడా ఎంటర్టైన్మెంట్ ఫుల్ టైం బేసిస్లో ఎంజాయ్ చేయడం కోసం ఈ జాబ్ అనేది అడ్డమైపోతుంది కాబట్టి జాబ్ క్విట్ చేసేస్తున్నారంట. సో లైఫ్ చాలా చిన్నది, ఇవి చాలా పెద్దవి కాబట్టి వీటన్నిటిని మిస్ అవ్వకుండా ఉండటం కోసం జాబ్ను వదిలేస్తున్నారంట జనాలు. ఇదంతా కూడా సెటైరికల్ అనమాట, సరదాగా. నెక్స్ట్, గ్రోయింగ్ ఏ బియర్డ్ ఈజ్ బెటర్ దాన్ వర్కింగ్. ఈ పని చేయటం కంటే కూడా గెడ్డం పెంచుకుంటూ ఉండటం బెటర్ అన్నట్టుగా ఫీల్ అవుతున్నారంట. గివెన్ ఏ చాయిస్ బిట్వీన్ జాబ్లెస్ గ్రోత్ అండ్ గ్రోత్లెస్ జాబ్, ఇండియన్స్ ఆర్ చూసింగ్ ద ఫార్మర్. అంటే చూడండి, చాయిస్ ఇస్తే, ఇండియన్ యూత్కి చాయిస్ ఇస్తే జాబ్లెస్ గ్రోత్, జాబ్ లేకుండా గ్రోత్ అండ్ గ్రోత్లెస్ జాబ్. చాలా జాబ్స్లో గ్రోత్ ఉండదన్నమాట. ఈ గ్రోత్లెస్ జాబ్, ఈ రెండింటి మధ్య చాయిస్ ఇస్తే ఏది ప్రిఫర్ చేస్తారంట? జాబ్లెస్ గ్రోత్. ఇండియన్స్ ఆర్ చూసింగ్ ద ఫార్మర్. దేర్ ప్రిఫర్డ్ సెక్టర్ ఫర్ జాబ్లెస్ గ్రోత్ ఈజ్ బియర్డ్ డెవలప్మెంట్. ఆ సెక్టర్ జాబ్లెస్ గ్రోత్లో భాగంగా వాళ్ళ ప్రిఫర్డ్ సెక్టర్ ఏంటయ్యా అంటే బియర్డ్ డెవలప్మెంట్, గెడ్డం పెంచడం. వైల్ మెన్ ఆర్ గ్రోయింగ్ దేర్ ఓన్ బియర్డ్స్, మగవాళ్ళేమో వాళ్ళ సొంత గెడ్డాలు పెంచుతున్నారంట. ఉమెన్ ఏం చేస్తున్నారంట? ఉమెన్ ఆర్ మోటివేటింగ్ ద మెన్ ఇన్ దేర్ లైఫ్స్ టు గ్రో బియర్డ్స్. ఆడవాళ్ళు మగవాళ్ళ గెడ్డం పెరగడానికి మోటివేట్ చేస్తున్నారంట. ఎట్లాగంట? బై ఎయిదర్ లీవింగ్ దెమ్ ఆర్ గివింగ్ దెమ్ ఏ హార్డ్ టైమ్. మగవాళ్ళని వదిలేయటం వల్ల కానీ, లేకపోతే వాళ్ళకి చుక్కలు చూపించడం, వాళ్ళని కష్టపెట్టడం ద్వారా కానీ ఆడవాళ్ళు మోటివేట్ చేస్తున్నారంట మగవాళ్ళు గెడ్డం పెంచడాన్ని. ద రిపోర్ట్ హౌఎవర్ ఈజ్ సైలెంట్ ఆన్ ద సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ బిహైండ్ ద గ్రోయింగ్ పాపులేషన్ ఆఫ్ ద బియర్డ్ కల్టివేషన్. సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఎవరు? లేడీస్ అనే విషయం చాలా సైలెంట్గా ఉంచుతున్నారంట రిపోర్ట్ని, సరదాగా. లాసింగ్ ఫెయిత్ ఇన్ హెచ్ఆర్. నెక్స్ట్, థర్డ్ రీజన్ ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ పెరగడానికి లాసింగ్ ఫెయిత్ ఇన్ హెచ్ఆర్. అంటే హెచ్ఆర్, హ్యూమన్ రిసోర్స్ మేనేజరు వీళ్ళని పర్మనెంట్గా ఉంచుతాడు అనే నమ్మకం లేదనమాట. మోస్ట్ ఇండియన్స్ బిలీవ్ ఇట్స్ ఓన్లీ ఎ మ్యాటర్ ఆఫ్ టైమ్ బిఫోర్ హెచ్ఆర్ ఆఫర్స్ దమ్ ఏ ప్లాస్టిక్ హ్యాండ్షేక్. ప్లాస్టిక్ హ్యాండ్షేక్ అంటే కృత్రిమంగా షేక్ హ్యాండ్ ఇచ్చేసి ఇంకా మీరు రేపటి నుంచి రావాల్సిన అవసరం లేదు అని ఏ టైంలో చెప్తాడో తెలియకుండా ఉందన్నమాట. They know they will be replaced by interns from the neighborhood creche who would do their job for free as part of their school project on the Skill India Mission. ఈ స్కిల్ ఇండియా మిషన్లో భాగంగా, వాళ్ళ స్కూల్ ప్రాజెక్ట్లో భాగంగా ఇంటర్న్షిప్తో వచ్చే వాళ్ళు రీప్లేస్ చేస్తున్నారన్నమాట. వీళ్ళని వాళ్ళతో పని చేయించుకోవడం బెటర్ అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు హెచ్ఆర్స్. దేర్ ఫోర్, లైక్ గవాస్కర్, మెనీ ఇండియన్స్ ఆర్ ఆప్టింగ్ టు క్విట్
వెన్ అహెడ్ రాదర్ దాన్ వెయిట్ ఫర్ ఎ కాల్ ఫ్రమ్ హెచ్ఆర్ అనమాట. అంటే గవాస్కర్ కూడా ఎవరు మానేయమని చెప్పకుండానే క్విట్ చేసాడనమాట, క్రికెట్ నుంచి మానేయటం జరిగింది. అలాగే అది 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 బెస్ట్ అని చాలామంది యూత్ కూడా ప్రిఫర్ చేస్తున్నారనమాట వదిలేయటానికి జాబ్స్, హెచ్ఆర్ వెళ్ళిపోక మనం ముందే. నెక్స్ట్ మన్రేగా, MGNREGA అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. ఇక్కడ ఏం చెప్పాడు చూడండి, ఫాలోయింగ్ ద అప్వర్డ్ రివిజన్స్ ఇన్ సాలరీస్ డ్యూ టు ద పాండమిక్ అండ్ లాక్డౌన్, most Indians, especially those in senior, middle, junior and sub-junior management, are too embarrassed to continue drawing such a humongous compensation. అంటే ఈ కోవిడ్ వల్ల శాలరీ రైజెస్ అనమాట, అప్వర్డ్ రివిజన్ ఇన్ శాలరీస్ డ్యూ టు ద పాండమిక్ అంటే సెటైరికల్, అంటే అన్ని వ్యతిరేకం అనమాట. అప్వర్డ్ తగ్గిపోతున్నాయి శాలరీస్, కానీ ఏంటంటే అప్వర్డ్ రైజెస్ డ్యూ టు పాండమిక్, లాక్డౌన్, మోస్ట్ ఇండియన్స్ ఎస్పెషల్లీ దోస్ ఇన్ సీనియర్, మిడిల్, జూనియర్ అండ్ సబ్ జూనియర్ మేనేజ్మెంట్ ఆర్ టూ ఎంబ్రాస్డ్ టు కంటిన్యూ డ్రాయింగ్స్ వచ్చే హ్యూమాంగస్ కాంపెన్సేషన్. హ్యూమాంగస్ అంటే భారీగా వచ్చే కాంపెన్సేషన్ తీసుకోవటం ఎంబ్రాసింగ్గా ఫీల్ అవుతున్నారనమాట. దట్ టూ ఇన్ ఏ కంట్రీ లైక్ ఇండియా విత్ ఏ ప్రౌడ్ ట్రెడిషన్ ఆఫ్ పావర్టీ. పేదరికమే మన ఈ ట్రెడిషన్ అన్నట్టుగా బతుకుతున్న ఇండియాలో అంతంత పెద్ద శాలరీస్ తీసుకోవటం అనేది ఎంబ్రాస్మెంట్గా ఫీల్ అవుతున్నారు. ఆల్సో అనేబుల్ టు స్పెండ్ డ్యూరింగ్ ద లాక్డౌన్. అంత ఎక్కువగా వచ్చిన డబ్బుల్ని స్పెండ్ చేయడానికి కూడా ఏమీ లేదు, ఇళ్లలోనే ఉంటున్నారు కాబట్టి స్పెండ్ చేయడానికి, ఖర్చు పెట్టడానికి ఏమీ కనపడట్ల మార్గాలు. దేర్ సేవింగ్స్ హ్యావ్ బెలూన్డ్ టు కాస్మిక్ ప్రపోర్షన్స్. అంటే వాళ్ళ సేవింగ్స్ డబ్బులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కాస్మిక్ అంటే ఇన్కన్సీవబుల్లీ వ్యాస్ట్ అనమాట, విపరీతంగా పెరిగిపోతున్నాయి సేవింగ్స్. ఫర్ దీస్ క్యాష్ రిచ్ డిస్పరాడోస్ అంటే ఈ డబ్బు ఎక్కువైపోయి నిరాశవాదంతో ఉన్న అలాంటి వాళ్ళకి మన్రేగా విచ్ పేస్ లెస్ దాన్ మినిమం వేజ్ కంటే తక్కువ పే చేసే ఈ మన్రేగా ఉంది చూసారా, ఇది అట్రాక్ట్ చేస్తుందంట. మేక్స్ యూ వర్క్ ఓన్లీ 100 days ఏ ఇయర్. చక్కగా సంవత్సరానికి 100 రోజులు చేస్తే సరిపోతుంది అనేది అట్రాక్ట్ చేస్తుందన్నమాట యూత్ని. బట్ మన్రేగా హ్యాస్ ఏ క్యాచ్. యూ హ్యావ్ టు బీ అన్ఎంప్లాయిడ్ ఇన్ ఆర్డర్ టు క్వాలిఫై. ఈ మన్రేగాలో జాయిన్ అవ్వాలి అంటే నువ్వు అన్ఎంప్లాయ్మెంట్ అయ్యి ఉండాలి, అంటే జాబ్ లేకుండా ఉండాలి. ఈజ్ ఇట్ ఎనీ వండర్ సో మెనీ ఇండియన్స్ ఆర్ ఆప్టింగ్ ఫర్ అన్ఎంప్లాయ్మెంట్? సో ఇంకా దాంట్లో వండర్ ఏముంది, అద్భుతం ఏముంది, అన్ఎంప్లాయ్మెంట్ని ఆప్ట్ చేస్తున్నారు అంటే వండర్ ఏముంది, అందుకని అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది. కన్ఫ్యూజ్డ్ బై ఎక్సెస్. ఇది చూడండి సరదాగా ఉంటుంది. హ్యావ్ యూ హర్డ్ అబౌట్ ఎ డాంకీ దట్ డైడ్ ఆఫ్ స్టార్వేషన్ బికాస్ ఇట్ కుడ్ నాట్ డిసైడ్ విచ్ స్టాక్ ఆఫ్ హే టు స్టార్ట్ ఈటింగ్ ఫస్ట్? ఒక కథ చెప్తారనమాట. నంబర్ ఆఫ్ స్టాక్స్ ఆఫ్ హే అంటే గడ్డి మూటలు రకరకాల చాలా ఉంటాయి. వాటిల్లో ఏది ఫస్ట్ తినాలో తెలియక, ఏది ఫస్ట్ తినాలో డిసైడ్ చేసుకోలేక గాడిద ఆకలితో చచ్చిపోయిందంట. అలాగే ద గవర్నమెంట్ హ్యాస్ జనరేటెడ్ సో మెనీ జాబ్స్ సో ఫాస్ట్ దట్ ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ డజన్స్ ఆఫ్ ఆప్షన్స్ టు చూస్ ఫ్రమ్. గవర్నమెంట్ నుంచి విపరీతంగా జాబ్స్ వచ్చేసేస్తున్నాయి, రకరకాల జాబ్స్. ఎంతగా అంటే ఈ అన్ఎంప్లాయ్మెంట్ యూత్ అసలు చూజ్ చేసుకోలేకపోతున్నారు ఏ జాబ్ను మనం ఆప్ట్ చేసుకోవాలి అని. అన్ఏబుల్ టు డిసైడ్ విచ్ ఆఫర్ లెటర్ టు యాక్సెప్ట్ ఫస్ట్. ఏ ఆఫర్ లెటర్ని ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి అనేది డిసైడ్ చేసుకోలేక మిలియన్స్ ఆఫ్ ఇండియన్స్ ఆర్ ఎండింగ్ అప్ ఇన్ ఏ బ్లిస్ఫుల్ స్టేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. ప్రశాంతంగా అన్ఎంప్లాయీస్గా ఉండిపోతున్నారు, ఏ జాబ్ చూజ్ చేసుకోవాలో తెలియక. అంటే సెటైర్ అనమాట, గవర్నమెంట్ మీద సెటైర్. నెక్స్ట్, ది డోంట్ వాంట్ టు బీ హార్డ్ ఆన్ దెమ్సెల్వ్స్. ఎవరు కూడా ఇండియన్స్ వాళ్ళని వాళ్ళు కష్టపెట్టుకోవడం ఇష్టపడట్లా. ఇండియన్స్ ఆర్ చేంజింగ్, మన మైండ్ సెట్ చేంజ్ అయిపోతుంది. దే ఆర్ నౌ ఫుల్లీ అవేర్ ఆఫ్ ద ఫౌకాలుద్దీన్ డిక్టమ్ అంటే ఇక్కడ డిక్టమ్ అంటే ప్రిన్సిపల్ అనమాట, సిద్ధాంతం. ఏంటది? ఆఫ్ కేర్ ఫర్ ద సెల్ఫ్ కేరింగ్ ఎక్కువైపోతుంది. ది ప్రయారిటైజ్ కేరింగ్ ఫర్ దే సెల్ఫ్ త్రూ మెడిటేషన్, ప్రాణాయామ, ఈటింగ్ స్లోలీ
అట్లా మెడిటేషన్, ప్రాణాయామ, స్లోగా తినడము, వీటన్నిటి మీద కేర్ పెరిగిపోతుంది అనమాట. ది నో ద వాల్యూ ఆఫ్ నాట్ బీయింగ్ టూ హార్డ్ ఆన్ దెమ్సెల్వ్స్. వాళ్ళని బాగా కష్టపెట్టుకోవటం అనేది కష్టపెట్టుకుంటే ఎంత కష్టమో దాని వాల్యూ తెలుస్తుంది వాళ్ళకి. దే హ్యావ్ బిగన్ టు ఎక్నాలజ్ ద ట్రెమండస్ ఎఫర్ట్ దట్ గోస్ ఇన్ టు ద సీమింగ్లీ సింపుల్ యాక్ట్ ఆఫ్ వేకింగ్ అప్ ఇన్ ద మార్నింగ్. అసలు ఎర్లీ మార్నింగ్ లేవటం అనేది చాలా సింపుల్గా ఉంటుంది, కానీ అది ఎంత కష్టమో రియలైజ్ అవుతున్నారు. నాట్ టు మెన్షన్ బ్రీతింగ్ నాన్ స్టాప్ ఫర్ 24 hours ఏ డే, 365 days ఏ ఇయర్. అసలు రోజు ప్రతి క్షణము కూడా అసలు బ్రీతింగ్ తీసుకోవాల్సి వస్తుంది. 365 days 24 hours per day. ఇట్స్ ఆల్ అన్పెయిడ్ వర్క్. శాలరీ రాని వర్క్ ఇదంతా. న్యాచురల్లీ దే ఆర్ రిలక్టెంట్ టు టేక్ ఆన్ ద యాడెడ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ జాబ్. ఈ చేయటానికే చాలా కష్టంగా ఉంది అనుకుంటే, ఏది 365 days 24 hours per day, ఇవన్నీ కూడా శ్వాస తీసుకోవటం, ప్రాణాయామం తీసుకోవటం, మెడిటేషన్ చేయటం, రైట్, పొద్దున్నే లేవటం, ఇవన్నీ చాలా కష్టంగా ఉంటే దే డోంట్ వాంట్ టు టేక్ అడిషనల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద జాబ్ అనమాట, విచ్ వుడ్ మేక్ ఫర్దర్ డిమాండ్స్ ఆన్ దేర్ కాన్షియస్నెస్. వాళ్ళ కాన్షియస్నెస్ని అక్కడ మళ్ళీ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అందుకని పీపుల్ ఆర్ ప్రిఫరింగ్ టు నాట్ టు డూ ఎనీ జాబ్. అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది. అందుకని వై వర్క్ వెన్ అచ్చే దిన్ ఆర్ హియర్, అంటే మంచి రోజులు ఉన్నాయి ఇక్కడ, ఇంకా వర్క్ చేయటం ఎందుకు అంటే గవర్నమెంట్స్ ఆర్ క్లెయిమింగ్ దట్ అచ్చే దిన్ ఆర్ హియర్, దట్స్ వై పీపుల్ డోంట్ వాంట్ టు డూ వర్క్. దిస్ ఈజ్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ అన్నాడు, అది మనకి అర్థమైపోద్ది అని. సో ఆథర్ ఈజ్ జి సంపత్ ఆథర్ ఆఫ్ దిస్ సెటైర్ అనమాట. సరదాగా అన్ఎంప్లాయ్మెంట్ ఎందుకు పెరిగిపోతుంది అనేది సరదాగా చెప్పడం జరిగింది. That's that for the day.